అత్యంత ముఖ్యమైన విషయం. నిన్న అంబటి రాంబాబు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ వెంగబామ్మ లో ఉన్నటువంటి అన్న వితరణ కార్యక్రమంలో ఆయన భోజనం చేశారు. చేసి అబ్బా చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, చాలా రుచికరంగా ఉంది. అంతేకాకుండా అక్కడ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంచేశారు. గతంతో పోల్చుకుంటే దేవస్థానంలో భోజన వసతులు చాలా బాగున్నాయి అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ వీడియో మొత్తం సోషల్ మీడియాలో దీన్ని హైలైట్ చేశారో జగన్మోహన్ రెడ్డి ఆయన క్లాస్ పీకాడు. అరే బాబు, అరే ఆంబోతుగా నువ్వు అన్నిసార్లు రంకెలేసావు, ఆడియో కాల్స్ వచ్చాయి, అయినా నేను మినిస్టర్ చేశాను. నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ ఏమైనా మైనస్లు ఉంటే ఆ మైనస్లు తీసుకొచ్చి మీడియా ముందు పెట్టాలి. కానీ నువ్వు అక్కడికి వెళ్ళి ఆంబోతులాగా తినేసి వచ్చి మీడియా ముందుకు వచ్చేసి సూపర్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, ఏర్పాట్లు బాగున్నాయి, భోజనం మంచి శుచిగా ఉంది అని చెప్తే రేపొద్దున మన పార్టీ ఎట్లా సర్వే అవ్వాలి? ఆ మాత్రం నీకు తెలియదా? మనం ఆ రోజు డైమండ్ లేకపోతేనే పింక్ డైమండ్ ఉందని ఒక స్టోరీ సృష్టించిన వాళ్ళం. అలాంటిది ఇలా ఏమీ లేకపోయినా మనం ఏదో ఒక కార్యక్రమం సృష్టించాలి, అలజడి చేయాలి. కానీ నువ్వు భూమన కరుణాకర్ రెడ్డి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏ విధంగా అయితే అలిపిరి దగ్గర అక్కడ ఏదో ఒక పాత విగ్రహం పడి ఉంటే అది చంద్రబాబు నాయుడు గారి టైంలోనే కావాలని పడేశారు. ఇట్లాగా ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేయాలి. కానీ దున్నపోతులా పోయి తినేసి వచ్చి నువ్వు అలా మాట్లాడతావురా అది అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడో ఈరోజు నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి పైన నువ్వే మాట్లాడాలి, అది కూడా ప్రభుత్వానికి ఫేవర్గా మాట్లాడలేకపోతే నేను పార్టీ నుంచి సస్పెండ్ చేసి పడేస్తానని చెప్పడంతో మన అంబటి రాంబాబు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన ఏం మాట్లాడుతున్నాడు? చంద్రబాబు నాయుడు మా మీద కావాలనే విషయం చెబుతున్నాడు. కల్తీ నెయ్యి అనేది ఒక అబద్ధము, అసలు కల్తీ నెయ్యి అనేది జరగలేదు. గతంలో లడ్డు చాలా శ్రేష్టమైంది. గతంతో అంటే ఇప్పుడు కంటే కూడా గతంలో ఇంకా భోజనాలు బాగున్నాయి, కానీ ఇప్పుడు భోజనాలు కూడా బాగున్నాయి అని నేను చెప్పాను. సో కానీ వీళ్ళు దాన్ని కాపీ పేస్ట్ చేసేసి నేను ఏది మాట్లాడినది కట్ చేశారని చెప్పేసి మాట మార్చడం మొదలుపెట్టాడు. ఈ అంబటి రాంబాబు గారు ఎప్పుడైనా జీవితంలో ఎప్పుడు నిజం మాట్లాడు. వీడు ఎంతసేపు ఉన్నా మామూలుగానే ఎక్కడ తప్పులు జరుగుతాయా నిందలు వేద్దామని చూసే ఇట్లాంటి ఆంబోతు గాడికి కూడా నిన్న గుడి దగ్గరికి వెళ్ళాక వాడికి జ్ఞానోదయం అయింది. వెంకటేశ్వర స్వామి కల్లో కనిపించి దరిద్రుడా, భోజనాలంటే ఇలా పెట్టాలరా, స్వామివారి పవిత్రతను ఇలా కాపాడాలరా అని చెప్పడంతో ఒక్కసారి జ్ఞానోదయం అయి చెప్పేశాడు. కానీ ఈరోజు మళ్ళీ ఏమంటే పాడిందే పాట పాచిపడ దాసరన్న అని చెప్పేసి నెయ్యిలో కల్తీ అనేది అబద్ధం, అసలు ఆ కల్తీ నెయ్యిని వాడలేదు, అంతేకాకుండా అసలు కల్తీ అనేది లేదు, చంద్రబాబు నాయుడు క్రియేట్ చేశాడు ఈ కల్తీ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఒరే సిట్టు వద్దు సిబిఐ కావాలని అడిగిన సన్నాసులు మీరే. సిబిఐకి వెళ్ళిన తర్వాత కోర్టు న్యాయస్థానంలో సిట్ ప్లస్ సిబిఐ ఇద్దరు కలిసి విచారణ చేయమని చెప్పి ఎలా విచారణ చేయాలో ప్రొసీడింగ్స్ ఇచ్చింది హైకోర్టులో మీ వైవి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి మీద విచారణ కావాలి, సిబిఐ విచారణ కావాలని ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ఆ తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ ఆ పిటిషన్ విత్డ్రా చేసుకున్నాడు. ఎందుకంటే మేము న్యాయ మార్గాలకు ఇతర మార్గాలను ఎంచుకుంటున్నామని చెప్పి. అంటే ఇంత పబ్లిక్గా మీరు అన్యాయం చేసి, ఇంత పబ్లిక్గా మీరు మోసాలు చేసి, ఇంత జనాన్ని ఆల్రెడీ సిబిఐ సిట్టు దర్యాప్తులో ఎవరైతే దీని మీద కల్తీ నెయ్యి జరిగిందని ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తుంటే అందులో ఏ 30 వరకు ఉన్న ప్రతి ముద్దాయిని అరెస్ట్ చేస్తుంటే ఇంకా సిగ్గు లేకుండా అది కట్టుకథలు, అభూత కల్పన, అసలు లడ్డూ నెయ్యిలో కల్తీ జరగలేదు అని చెప్తున్నారంటే నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. నేను వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నావు కదా, వెంకటేశ్వర స్వామి కనీసం నీకు నిజంగా నమ్మకం ఉండి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నావా? నువ్వు నిజమైన హిందువు అయిన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నావా? సిగ్గుండాలి అలాంటి మాటలు మాట్లాడటానికి. మీడియా ముందుకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి ఏదో పొగుడుతాడని చెప్పి, జగన్మోహన్ రెడ్డి ఏదో నీకేదో మాలలు తీసుకొచ్చి మెల్ల వేస్తాడని చెప్పేసి ఈ విధమైనటువంటి ఆరోపణ. నీ కళ్ళ ముందే నువ్వే చూసావు. తిరుమలలో గతంలో ఇప్పుడుతో పోల్చుకుంటే ఎంత తేడా ఉందో చూసావు. అలాగే భోజన వసతిలో కూడా ఎంత తేడా ఉందో చూసావు. నీ నువ్వే స్టేట్మెంట్ పాస్ చేసావు. అయినా కూడా ఈరోజు మళ్ళీ ఆ గతంలో నెయ్యి కల్తీ జరగలేదు, అది చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, లేకపోతే ఈనాడు రామోజీరావు గారు క్రియేట్ చేశారని అంటే ఇప్పుడు సిబిఐ వాళ్ళని కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారు, లేకపోతే ఈనాడు రామోజీరావు గారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కనసాగిలా నడుస్తున్నారా? మీరు అడిగిన
సిట్ వద్దు, సిట్ అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వినేది అన్నారు. మరి సిబిఐతో ఆధ్వర్యంలో కూడా వేసినటువంటి దర్యాప్తులో కూడా మీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు. నిన్న వైవి సుబ్బారెడ్డి పిఏ నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, నన్ను బెదిరించారు, నా చేత బలవంతంగా చెప్పించారు స్టేట్మెంట్లు అని చెప్పినా కూడా చెప్పాడంటే ఇవాళ మీరు వ్యవస్థల్ని ఏ విధంగా బ్లేమ్ చేస్తున్నారో చూడాలి. అరే అసలు నీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి నీకెందుకురా? వెళ్తే వెళ్ళావు, సతీ సమేతంగా వెళ్ళావు, మరి సంజన సుకన్యని ఏం చేసావురా? వాళ్ళని కూడా తీసుకెళ్లాల్సింది. వాళ్ళని తీసుకెళ్తే మొహం మీద వస్తారు, ఈ లేటు వయసులో ఘాటు ప్రేమేంద్ర అంటారని భయపడిపోయి ఫ్యామిలీతో వెళ్ళావు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నావు కదా, నిన్నన్నా నీకు జ్ఞానోదయం అవ్వాలి కదా, నిన్నన్నా నీకు బుద్ధి రావాలి కదా. ఈరోజు నీకెందుకు కల్తీ నెయ్యి? నీకు అసలు సంబంధం లేదు, నీకు సంబంధించిన అంశమే కాదు. నీ గతంలో నువ్వు చేసే ఆ శాఖ గురించి నువ్వు పనిచేయలా, నీకెందుకురా పనికి మానాడా? పోయి నీ పని ఏది నువ్వు చూసుకోక. పోలవరం ప్రాజెక్టు కట్టరా అంటే నాకు అర్థం కాని ప్రాజెక్ట్ అంటివి. గుళ్ళకమ్మ గేటు కొట్టకపోయింది పెట్టరా అంటే నాకు తెలియదు అంటివి. అట్లాగే పులిచింతల ప్రాజెక్టు కృష్ణానది మీద ఉంటే లేదు పులిచింతల ప్రాజెక్టు గోదావరి నది మీద ఉందంటివి. ఏ సబ్జెక్ట్ ఎక్కడ నీకు మసాజుల మీద చెట్టుకు చీర కట్టినా, ఆడది కలర్ఫుల్ చీర కట్టినా కన్నార్పకుండా చూసుకునే నువ్వు ఈ మధ్య పెద్ద పవిత్రులాగా స్వామివారి దర్శనం చేసుకున్నంత మాత్రం నేను పెద్ద సచివలుడిని, నేను అన్నీ చూశాను, నాకు సర్వం వచ్చు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో నీలాంటి వాళ్ళకి కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి, ఇంకొకసారి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబటి రాంబాబు తిరుమల తిరుపతి దేవస్థానం చాలా సెంటిమెంటు. అక్కడ ఎవరు రాజకీయం చేయాలనుకోరు. ఫస్ట్ ఆ రాజకీయం మొదలుపెట్టింది మీరు. పింకు డైమండ్ అని, లేకపోతే లోకేష్ బినామీ శేఖర్ అని చెప్పి ఇలా మొదలుపెట్టి దాన్ని ప్రత్యాత్తాపం చేసుకోవాల్సిన సమయంలో కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ హిందూ సాంప్రదాయాన్ని గౌరవించకుండా ఆయన ఒక్కడే వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం, ఇలాంటివి అనేకమైనటువంటి అపచారాలు చేసి చివరికి దేవుడు అంటే నమ్మకం లేనటువంటి ఆ వైవి సుబ్బారెడ్డిని, అలాగే దేవుడు అంటే నమ్మకం లేనటువంటి ఆ భూమన కరుణాకర్ రెడ్డిని, వీళ్ళందరినీ కూడా చైర్మన్లుగా చేసి కల్తీ లడ్డు తయారు చేయాలని పెద్ద ఎత్తున కుట్ర బండింది మీరు. దాని పాపం ప్రక్షాళన చేసే వరకు కూడా ఆ వెంకటేశ్వర స్వామి దేవదేవాడు ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. అసలు మీకు సిగ్గు శరం ఉంటే అసలు నీకు తిరుమల దేవస్థానాన్ని నిన్న పోయి ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టావంటే, నీకు జగన్మోహన్ రెడ్డి చెప్పు తీసుకొని తంతానని భయపెట్టుంటే దాన్ని కవర్ చేసుకోవడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టావరా పనికి మాలినోడా?